ఈ సంఘటన 2021 పలంపూర్లో జరిగింది. అది ఎండాకాలం. శివ మరియు శృతి ఇద్దరు లవర్స్. వారు ఇద్దరూ కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. చండీగఢ్ నుండి స్టార్ట్ అయి ధర్మశాల, పలంపూర్ అండ్ బీర్ బిల్డింగ్ కవర్ చేద్దామని అనుకున్నారు. ఇవి అన్నీ గవర్నమెంట్ ఆపరేటెడ్ హోటల్స్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద బిల్డింగ్స్ అన్నీ బ్రిటిష్ ఎరాలో కట్టించినవే. ధర్మశాల అండ్ బీర్ బిల్డింగ్లో వారు ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ వాళ్ళు స్టే చేసిన పలంపూర్ మాత్రం చాలా స్పెషల్. వాళ్ళు ఇద్దరు ఒకరోజు ఉండటానికి హోటల్ టీ బర్డ్లో రూమ్ బుక్ చేసుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నం మరియు సాయంత్రం వాళ్ళు ఇద్దరు కలిసి దగ్గరలో ఉన్న టూరిస్ట్ చోట్లు అన్నీ చూశారు. కానీ రాత్రి మాత్రం వాళ్ళ పక్కనున్న రూమ్ నుండి గట్టిగా మాట్లాడుకున్నట్టు, ఫర్నిచర్ అటు ఇటు మూవ్ అయినట్టు సౌండ్స్ వస్తున్నాయి. వెంటనే శివ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తే ఎవరు ఉండరు. రూమ్లో అంతా చీకటి. ఏం ఆలోచించకుండా రిటర్న్ వాళ్ళ రూమ్ బాల్కనీకి వెళ్ళి హోటల్ రిసెప్షన్కి కాల్ చేసి లెమనేడ్స్ని ఆర్డర్ చేశారు. ఆ తర్వాత డిన్నర్ చేద్దామని వారిద్దరూ కలిసి హోటల్ రెస్టారెంట్కి వెళ్ళారు. వారు తిన్నాక హోటల్ గార్డెన్లో వాకింగ్ చేస్తున్నారు. అంతలో ఒక స్టాఫ్ అతను వచ్చి ఎక్కువ దూరం వెళ్ళకండి అని వార్న్ చేశాడు. ఆ తర్వాత వారు ఏం ఆలోచించకుండా వారు వాళ్ళ రూమ్లోకి వెళ్ళారు. కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళ పక్కన ఉన్న రూమ్ నుండి మళ్ళీ సౌండ్స్ మొదలయ్యాయి. ఫర్నిచర్ని మూవ్ చేస్తున్నట్టుగా, గోడల్ని గట్టిగా గుద్దుతున్నట్టుగా వస్తున్నాయి. ఆ తర్వాత వాటర్ కోసమని శివ హోటల్ వాళ్ళకి కాల్ చేశాడు. కానీ ప్రతిసారి వాళ్ళ డోర్ని కొడుతున్నట్టు సౌండ్ వస్తే ఓపెన్ చేసి చూశాడు. కానీ అక్కడ మాత్రం ఎవరూ లేరు. జరిగిన సంఘటన శివ వెయిటర్కి వివరించాడు. వెయిటర్ చూస్తాను అని శివకి చెప్పి వెయిటర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాత్రి అంతా వారిద్దరికీ నిద్ర పట్టలేదు. మరుసటి రోజు కూడా వాళ్ళ ఇద్దరికి సేమ్ సౌండ్స్ వినిపించాయి. హోటల్ చెక్అవుట్ చేస్తున్న సమయంలో శృతి పక్క రూమ్లో ఎవరు ఉన్నారో తెలుసుకుందామని పట్టుబట్టి అడిగింది. ఇదే విషయం శివ హోటల్ మేనేజర్ని అడిగాడు. కానీ హోటల్ మేనేజర్ శివతో ఇలా అన్నాడు, మీ పక్క రూమ్ని ఎవరికి అలర్ట్ చేయలేదు అని చెప్పాడు. ఇది విన్నాక శివకు మరియు శృతికి వెన్నులో వణుకు పుట్టింది. ఇది వినగానే వారు భయంతో వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయారు. మీరు కూడా ఇలాంటి సంఘటన ఎక్స్పీరియన్స్ చేస్తే కింద కామెంట్లో తెలుపగలరు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.